హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ మార్నింగే లీజర్గా లేచి పూజ చేసుకున్నానండి. అండ్ ఏ హడావిడి లేకుండా పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ హడావిడి ఎందుకు లేదు అంటే ఇవాళ వంట పని లేదు. సో ఇవాళ ఏంటి అంటే బయటకు వెళ్దాం అనుకున్నామండి. సో నేను చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టే పనులు. నాకేంటి అంటే ఈ కాటన్ బాల్స్ మన టోనర్స్ ఇవి యూస్ చేసేటప్పుడు యూస్ చేస్తాను. బట్ దెన్ అవి కవర్లో ఉంటే నాకు అది ఓపెన్ చేసి మళ్ళీ జిప్ లాక్ చేయడానికి బద్ధకం అనమాట. అందుకని ఇట్లా జార్లో పెట్టుకుంటాను. సో ఈజీ టు టేక్ అండ్ యూస్. అండ్ టోనర్ ఏది యూస్ చేస్తాను అని అడిగారండి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ టోనర్. ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియోలో చాలా క్లియర్గా చూపెట్టానండి. కానీ మళ్ళీ మిస్ అయినట్టున్నారు. సో మళ్ళీ వస్తున్నాయి ఈ క్వశ్చన్స్. అందుకని నేను యూస్ చేసే ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇవాళ చూపెడతాను. టోనర్ ఏమో ఫారెస్ట్ ఎసెన్షియల్ది. మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇది సెటాఫిల్. అండ్ క్లారియన్స్ వాళ్ళది ఇది సిరమ్ అండి. దిస్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇది క్లాడియన్ అట్లా అంటారు, దీని పేరేంటో నాకు తెలియదు. ఇది ప్యారిస్ బ్రాండ్ అండి. ఇది సన్ స్క్రీన్ లోషన్. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ దిస్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ఇవన్నీ నైకాలో దొరుకుతున్నాయండి ఈ బ్రాండ్స్ అన్నీ. సో ఇవి నేను నైకా నుంచి ఆర్డర్ చేస్తాను. అండ్ అక్క వచ్చేటప్పుడు నాకు తెస్తూ ఉంటారు. సో ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయి నేను మా అమ్మాయి బయలుదేరాము. యాక్చువల్లీ చిన్నప్పుడు శ్లోకాకి షాపింగ్ అంటే చాలా ఎక్సైటింగ్ ఉండేదండి. కానీ పెరిగే కొద్దీ పిల్లలకి ఆ ఎక్సైట్మెంట్ ఉండదేమో అనిపించింది. నాకైతే ఇప్పటికీ షాపింగ్ అంటే చాలా ఎక్సైట్మెంట్ అండి. నేను పొద్దున్నే లేచేసి పనంతా ఫినిష్ చేసేసుకుంటాను. బయటకి షాపింగ్కి వెళ్దాము అంటే ఆ ఎక్సైట్మెంట్ పిల్లల్లో ఉండట్లేదండి. మైట్ బీ దేవ్ సీన్ ఎవ్రీథింగ్ ఎట్ అండ్ ఎర్లీ ఏజ్ ఏమో. సో వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ అన్నది ఉండదు. సో ఇవాళ ఏంటి అంటే మేము లంచ్ చేసి దాని తర్వాత షాపింగ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాము. సో లంచ్ సింపుల్గా టాకో బెల్లో తినేసామండి. తనకి టాకోస్ అంటే ఇష్టము. సో షీ హ్యాడ్ హర్ టాకోస్. అండ్ నేను రైస్ లేకపోతే మనకు అసలు తిన్న ఫీలింగే రాదు కదా. సో నేను రైస్ మిక్స్డ్ బౌల్ తీసుకున్నాను. అండ్ మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉంటుంది చెప్పరా నాకు కామెంట్ చేసి. ఎందుకంటే నాకు రైస్ తినలేదు అంటే అసలు ఏమీ తిన్న ఫీలింగే ఉండదండి. ఆ రైస్ పడేంతవరకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అన్నం తిన్నాము అని అమ్మయ్య అనిపిస్తుంది అప్పుడు. సో అది అయిపోయినాక షాపింగ్ అయితే చేసేసుకున్నామండి. షాపింగ్ శ్లోక కొంచెం లీన్ ఫిగర్ కాబట్టి నేను తనకి జనరలీ H&Mలోనే కొంటాను. ఎందుకంటే వాళ్ళ సైజెస్ తనకి సెట్ అయిపోతాయి. మిగతా ఏ బ్రాండ్స్ సెట్ అవ్వండి, లైక్ మార్క్స్ అండ్ స్పెన్సర్స్ ఇవేవి వర్కౌట్ అవ్వవు తనకి. బట్ H&M మాత్రం స్మాల్ సైజెస్ అట్లా సెట్ అవుతాయి తనకి. అండ్ నేను మాత్రం నా వెస్ట్ సైడ్లో షాపింగ్ మాత్రం అస్సలు ఎక్కడైనా కనిపిస్తే కనీసం ఒక కుర్తా అయినా కొనుక్కొని వస్తానండి. ఆ వెస్ట్ సైడ్ పిచ్చి ఎప్పుడు తగ్గుద్దో నాకు తెలియదు కానీ. అండ్ ఇక్కడ ఇంకా ఇంటికి వచ్చినాక పొద్దున కొన్ని ఆర్డర్ చేశాను వస్తువులు, అవి రీఫిల్ చేసుకుంటున్నాను. అండ్ బయటకు వచ్చి చూస్తే అసలు ఆకాశం అంతా గోల్డెన్ కలర్లో ఉందండి. అండ్ మంచి గాలి వస్తుందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు నాకు బాల్కనీలో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అండ్ అప్పుడు ఈ మొక్కలు కూడా, ఈ పోతోస్ కూడా నేను లాస్ట్ టైం నర్సరీలోనే తెచ్చానండి. మెల్లిగా వీటిల్ని ఇప్పుడు రీపాటింగ్ అయితే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం కదా, వానలు స్టార్ట్ అయ్యే ముందు. సో దీన్ని ఈ పాట్లో రీపాటింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. గార్డెన్ ఏమీ లేదు కానీ బాల్కనీలో మాత్రం ఏదో కుస్తీలు పడుతూ ఉంటాను మొక్కలతో. అండ్ ప్లాంట్స్కి ఏ ఫర్టిలైజర్ యూస్ చేస్తాను, పెస్ట్ కంట్రోల్ ఏది చేస్తాను, పెస్టిసైడ్స్ ఏమి యూస్ చేస్తాను అని అడుగుతున్నారండి. నేను ఇవి మాత్రం ఆన్లైన్లో అసలు తెప్పించుకోనండి. వెనెవర్ ఐ గో టు నర్సరీ వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు ఇస్తారనమాట. కొంచెం క్వాంటిటీస్లో తెచ్చుకుంటాను, అవి యూస్ చేస్తాను, అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటాను. సో ఆన్లైన్లో ఏంటి అంటే అన్నిటికీ ఒకటే జెనరిక్ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే మందు అన్నట్టు ఇస్తున్నారండి. అలా ఉండకపోవచ్చు అన్నది నా ఫీలింగ్. నాకైతే పెద్దగా ప్లాంట్స్ గురించి తెలియదు.
బట్ నేను అనుకునేది వాళ్ళని వెళ్ళి అడిగితే దే ఆర్ ఎక్స్పర్ట్స్ కదా, దే కెన్ గైడ్ అస్ బెటర్. అంతేకాని మనం ఆన్లైన్లో చూసుకొని ప్రతిదీ మనీ వేస్ట్ చేస్తాము అండ్ అది వర్కౌట్ అవ్వకపోతే కొంచెం ఫీల్ కూడా అవుతూ ఉంటాం డబ్బులు దండగ చేసేసాము అని. సో ఐ రాదర్ ప్రిఫర్ గోయింగ్ టు అ నర్సరీ, అతనితో మాట్లాడి వాళ్ళు ఇచ్చింది నేను ఫాలో అవ్వటం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఏ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ ఉన్నాయో వాళ్ళని కన్సల్ట్ చేసి చెయ్యొచ్చండి. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ప్రతిదీ గూగుల్లో నొక్కేసుకొని నాకు అన్నీ తెలుసు అని ట్రై చేస్తాం. మనం చేసే ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆ మొక్కలు సస్టైన్ అవ్వాలి కదా, ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే అవి ఏమన్నా హర్ట్ అయిపోతాయేమో అన్న భయం నాకు. సో ఇంకా గార్డెనింగ్ అంతా ఫినిష్ చేసుకొని కొంచెం ఫ్రెష్నప్ అయిపోయి ఇప్పుడు నేను ఇంకా కిచెన్లోకి వచ్చానండి. యాక్చువల్లీ ఏంటి అంటే కరివేపాకు కారం కొట్టుకుందాము అనుకున్నాను. సో నిన్న తెచ్చుకున్నాను అనమాట ఫ్రెష్గా కరివేపాకు. అది రాత్రే వాష్ చేసేసుకొని ప్రాపర్గా డ్రై చేశాను ఒక గుడ్డ మీద, ఫ్యాన్ కింద పరిచేశాను సో దట్ మాయిశ్చర్ అంతా పోతుంది అనేసి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ ఈ పని పెట్టుకున్నానండి. నాకు కరివేపాకు కారం వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని కరివేపాకు కారం వేసుకొని తింటే చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ అన్నంలో కూడా హాట్ రైస్ నెయ్యి అండ్ కరివేపాకు కారమో కొబ్బరి కారమో వేసుకొని తింటూ ఉంటే బయట వాన పడుతున్నప్పుడు అబ్బా ఇంకా అసలు ఏం వద్దండి, మనకు 5 స్టార్ హోటల్ ఫుడ్ కూడా అవసరం లేదనిపిస్తుంది. స్మాల్ లిటిల్ థింగ్స్, హెల్దీ థింగ్స్ అండి మన వాళ్ళు మనకు నేర్పించినవి. సో ఇవాళ చాలా కష్టపడి కరివేపాకు కారం కొట్టుకోవాలి అని స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ వెళ్తాను కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకుంటాను అనమాట, అమ్మ చేసి పెడతారు. కానీ ఈసారి హైదరాబాద్ వెళ్ళే సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదండి మాకు, అందుకని ఇంక నేనే కొట్టేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నువ్వుల నూనె తీసుకున్నానండి. నువ్వుల నూనెలో పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నాకు ధనియాలు కూడా 1 స్పూనే తీసుకున్నానండి. అండ్ నువ్వులు, నేను నా కుకింగ్లో ప్రతి దాంట్లో నువ్వులు వేసుకుంటాను కదా, సో దీంట్లో కూడా నువ్వులు అన్నది అయితే ఇది ఆప్షనల్ అండి. బట్ నాకేమనిపిస్తుంది అంటే మంచిది కదా, ఏదో ఒక ఫామ్లో వెళ్ళిపోతుంది కదా అనేసి. సో నువ్వులు, ఇంగువ ఇవన్నీ వేసేసుకొని సిమ్లో వేపుకుంటానండి. పచ్చిశనగపప్పు ఎప్పుడైనా మనం హైలో వేసాము అంటే ఇమ్మీడియట్లీ కలర్ మారిపోతుంది అండ్ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. సో ఇవన్నీ సిమ్లో వేపుకొని దెన్ 10 to 15 డ్రై చిల్లీస్ వేసానండి. సో డ్రై చిల్లీస్ ఇరగొట్టుకొని వేసుకుంటాం కదా, అవన్నీ వేసినాక కొంచెం ఇంగువ వేసి దెన్ లాస్ట్లో నేను 2 కప్స్ ఆఫ్ కరివేపాకు వేసుకున్నాను. అండ్ కరివేపాకు ఆల్రెడీ ముందే కడిగి డ్రై చేసి పెట్టాను కాబట్టి ఎక్కువ మాయిశ్చర్ అయితే లేదు. అండ్ కరివేపాకు వేసిన 2-3 మినిట్స్కి మనం ఇంకా పొయ్యి ఆపేసుకోవచ్చండి, అది కొంచెం క్రిస్పీగా అయిపోయినప్పుడు. అంతేకాని కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసాము అంటే ఆ న్యూట్రియంట్స్ ఎక్కడ పోతాయో అన్న ఫీలింగ్లో నేను బతుకుతూ ఉంటానండి. సో ఎక్కువ ఫ్రై చెయ్యను కరివేపాకు వేసినాక. అండ్ దెన్ కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు క్వాంటిటీ అన్నది టోటలీ మన ఆప్షనల్ కదండి. నాకు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం ఎక్కువ చింతపండు వేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఉప్పు వేసేసుకొని ఇవంతా చల్లారినాక అప్పుడు పల్స్ మోడ్లో మనం మిక్సీ పట్టేసుకున్నాము అంటే యమ్మీ కారం అయితే రెడీ అయిపోతుందండి. కర్రీ లీఫ్ పౌడర్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అండ్ లాస్ట్ ఇదంతా పట్టేసుకున్నాక, ఇదంతా మిక్సీ పట్టినాక పల్స్ మోడ్లో లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్ ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. కానీ ఇదంతా చల్లారటానికి మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. వేడిగా ఉన్నప్పుడు మొత్తం పేస్ట్ అయిపోతుంది కదా, సో చల్లారటానికి అనేసి పక్కన పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకుంటానండి. ఈ లోపల ఇది కూల్ అయినాక అప్పుడు మిక్సీ పట్టుకుంటాను. అండ్ అసలు ఈ కరివేపాకు ఇట్లా వేపుతూ ఉంటేనే ఆ క్రిస్పీనెస్సే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు శ్లోకాకి ఇట్లా వేపేటప్పుడు కరివేపాకు అమ్మ పెట్టేదనమాట. అది క్రిస్పీగా ఉంది కదా అనేసి తినేస్తూ ఉండేది శ్లోక. మనకి అప్పుడు అసలు టేస్ట్ దాంతో సంబంధం ఉండేది కాదండి, ఏదైనా క్రిస్పీగా ఉంటే తినేసేది. కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక పిల్లలు కొంచెం దే వుడ్ అండర్స్టాండ్ ద టేస్ట్ అండ్ వాళ్ళకి నచ్చటం నచ్చకపోవటం అన్నవన్నీ మొదలవుతూ ఉంటాయి. సో ఇంకా ఇప్పుడైతే అట్లా తినట్లేదండి. బట్ దెన్ కారప్పొడి మాత్రం ఇంట్లో అందరూ తింటాం మేము.
అండ్ కరివేపాకు కారం ఎస్పెషలీ ఫస్ట్ ముద్దలో అది పెడితే బాగుంటుంది పిల్లలకి కూడా. అండ్ మనం కూడా ఒక ఏజ్ వచ్చినాక హెల్దీ ఫుడ్ అయితే తినాల్సిందే కదండి. సో మెల్లిగా మన ఫుడ్ హ్యాబిట్స్లో హెల్దీ థింగ్స్ని ఇన్కార్పొరేట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంటే. జంక్ ఫుడ్ అన్నది మనం అవాయిడ్ అయితే చేయలేమండి పిల్లలకి. బట్ హెల్దీ ఫుడ్ వాళ్ళకి నచ్చినట్టు మనం చేసి పెట్టగలం. ఈ కారపొడులు ఇవన్నీ చేసేటప్పుడు పిల్లలు కొంచెం పేచీ పెడతారు, కానీ ఇది మీరు అన్నంలో కలిపి పెట్టండి ఒక ముద్ద, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ ఇక్కడ ఇంకా డ్రై చిల్లీస్ నిన్న తెప్పించానండి. ఏ కారం కొట్టుకోవాలన్నా నేను ఫ్రెష్గా కొంచెం డ్రై చిల్లీస్ అయితే తెప్పిస్తాను. సో అవి స్టోర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. అండ్ గుంటూరు మిరపకాయలు అయితే ఆ ఘాటే వేరే అండి. మాకు ఇక్కడ గుంటూరు మిరపకాయలు అని వస్తున్నాయి, కానీ బిగ్ బాస్కెట్లో ఘాటు ఉండట్లేదు. మరి అదేంటో, అంటే మరి స్టోరేజ్ టైం పెరిగే కొద్దీ ఘాటు పోతుందో ఏంటో అర్థం కావట్లేదు. సో వీటిని కనీసం ఎయిర్ టైట్ వాటిల్లో పెడితేనైనా ఆ ఉన్న ఘాటైనా సస్టైన్ అవుతుందేమో అనేసి వీటిల్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఈ కంటైనర్స్ నేను ఐకియా నుంచి తెచ్చానండి లాస్ట్ ఇయర్. చాలా బాగున్నాయి. కాకపోతే ఇది ప్లాస్టిక్. నేను ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కదండి, అన్ని గ్లాస్ వేర్ అయితే కష్టం నాకు. సో కొన్ని ప్లాస్టిక్ ఉంటే కొన్ని గ్లాస్లోకి మెల్లిగా షిఫ్ట్ అవుతూ ఉంటాను. బట్ దెన్ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఏదైనా గ్లాస్ వేర్ బ్రేక్ అయింది అంటే మాత్రం చాలా బాధ వచ్చేస్తుంది. అందుకని కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి, కొన్ని గ్లాస్ కూడా ఉంటాయండి. అండ్ వన్ హంబుల్ రిక్వెస్ట్, ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక కాన్సెప్ట్ అయినా ఏదో ఒక్క విషయంలో అయినా నచ్చి ఉంటుంది ఈ వీడియో. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడైతే ఇంకా నేను చల్లారిపోయిందండి కరివేపాకు ఇదంతా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం వెల్లుల్లి రెబ్బలేసి. అండ్ దీంతో ఇవాళైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ ద కంటెంట్. Thank you so much for watching this video. You all have a great day. Thank you.